పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. మొన్న ఈ మధ్య నేను ఒక కథనం చూశాను. ప్రభాస్ ఆస్తులు దాదాపు ఒక 7,000 కోట్లు మొగల్తూరు సామ్రాజ్యంలో ఉన్నాయని చెప్పి, నిజంగా అన్ని వేల కోట్లు ఆస్తుంది అక్కడ? ఎకరం 1000 రూపాయలు కూడా ఉండేది వారి తాతగారు ఉన్నప్పుడు. అదే ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది. మరి పెరగవా అండి? 100 కొద్ది ఎకరాలు ఉండేవి, వేల కొద్ది. అది కాదు, 100 కొద్ది ఎకరాలు ఉన్నప్పుడు ఎకరం ₹1,00,00,000 అయినప్పుడు యూ కెన్ ఇమాజిన్ ప్రతి వారికి ఆటోమేటిక్గా అవుతాయి. ఇంకా అన్నీ నన్ను అడగటం కంటే ఖాళీ ఉంటే ప్రభాసరావు లేదా కృష్ణరాజు గారిని కలుస్తుంటారు ఎప్పుడన్నా కృష్ణరాజు గారు ఫ్యామిలీని? కానీ కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తాను. మా ఫంక్షన్ ఉన్న మేము వెళ్తాం, అయితే ఆయన ఫంక్షన్ ఉన్న మేము వెళ్తాం. ప్రభాస్లో బాగా నచ్చిన మంచి క్వాలిటీ ఏంటి, అండ్ కృష్ణరాజు గారిలో నచ్చిన మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఫ్రాంక్గా ఉంటారు ఎక్కువ, హైడింగ్ అనేది ఉండదు. కృష్ణరాజు గారు ఏమన్నా బోళబాళి ఓపెన్గా ఏదైనా వచ్చినా ముఖం మీదే చెప్తారు తప్ప దాచుకోవటం తర్వాత చూద్దామంటూ అలాంటివి ఉండవు. మా ప్రభాస్కి అయితే కొంచెం సిగ్గు, అందరికీ తెలుసున్నదే. ఎక్కువ మూమెంట్, ఎక్కువ అందరితోటి కలవడం. ఈ గాట్ ఈజ్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ మీకు అన్నీ తెలుసు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మాకెంత తెలిసినా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు చెప్పేది వింటే బయట ఫ్యాన్స్కి కూడా నిజమే కాదు అనిపిస్తుంది. మేము ఎంత చెప్పినా, నిజం చెప్పినా కానీ అబద్ధం చెప్తారులే అనుకుంటారు. నిజం చెప్పండి సార్, ఇది గోల్డ్తో చేయించారా? ఇది వెండి అండి, ఇది గోల్డ్ కోట్. అది బంగారం, ఇదంతా వెండి. ఎస్, ఇది బంగారం. యా, ఈ పిడి పెట్ దాంట్లో డైమండ్స్ ఏమైనా పెడతారా? ఇంకా అన్ని అడుగు. కత్తి ఉందా, డైమండ్ ఉన్నాయంటే ఎట్లా మీరు? అవసరం వచ్చినప్పుడు కత్తి ఉంటుంది, కత్తి దాంతో వెళ్తాం. నేను అందుకే అడిగింది, ఎందుకంటే పూర్వం రాజులు చాలామంది చిన్న చిన్న కర్రలు పట్టుకునేవాళ్ళు, ఇలా తీసి ఇలా కుచ్చేసేవాళ్ళు. ఎందుకు సార్ అట్లా? దీంట్లో లేదు, అటు వేరే దాంట్లో ఉన్నాయి. ఓ, మీ దగ్గర కూడా ఉంది అది? నా దగ్గర 10 ఉన్నాయి. చాలా సినిమాలు కూడా చూపించారు మనకు అట్లా. ఎంతో మందికి ఎన్నో ఉంటాయి. సపోజ్ అటాక్ అయినా రాజులు ఉన్న తర్వాత వేటకి తయ్యారు తప్ప తల వంచటం మటుకు. కుమ్మేశారు ఎవరినన్నా? మీరు అన్ని డీటెయిల్స్ అన్ని పోలీసు వాడు అడిగినట్టు మీరు అడిగేస్తే తీసుకెళ్తారు వాకింగ్కి అందరూ, రాజులందరూ కూడా, ఫర్ దేర్ సేఫ్టీ. అప్పుడులో ఫేమస్ ఆ ట్రెండ్, ఎంత నడిచింది అది. భయంకరమైన ట్రెండ్. ప్రభాకర్ రెడ్డి గారు, రావుగోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు క్యారీ చేసేవాళ్ళు దాంట్లో. మరి మన ఎక్స్ సీఎం చెన్నారెడ్డి గారు కూడా క్యారీ చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఉందా అని ఎవరు అడగలేదు, కానీ ఉంది. అది చూసిన వాళ్ళం మేము. మరి ఒక కత్తి పెట్టుకుంటే ఎట్లా? ఒక 10 మంది వచ్చారండి అనుకోండి, ఎట్లా? ఎంతమందిని అటాక్ వచ్చినప్పుడు ఎంతమందిని చంపామని. ఎలాగో మనం చచ్చిపోతాం, చచ్చిపోయే ముందు 4-5 తీసుకుపోవటమే. ఓ, ప్రభాస్కి మొగల్తూరుకి సంబంధించిన దగ్గర రిలేటివ్స్ రాజుల అమ్మాయినే చూశారు, త్వరలో పెళ్ళి అవ్వబోతుంది, చాలా దగ్గర రిలేటివ్స్ అన్నారు. వాస్తవం సార్ అది? యాక్చువల్లీ టోటల్గా చూడటం చూస్తున్నారు పెద్దలు. అది ఎప్పుడు ఎక్కడ అనేది వాళ్ళు గోప్యంగానే ఉంచుతారు. ఎందుకంటే శ్యామలాదేవి గారి తరపున చుట్టాలు అన్నారు. ఎందుకంటే మీరు వైఫ్ కూడా ఆమె దగ్గర చుట్టాం కదా. ఈజ్ నాట్ ఏ లోకల్, నేదర్ రాష్ట్రానికి సంబంధించి, ఇప్పుడు దేశానికి సంబంధించిన ప్రపంచానికి అందగాడు. ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. మనం ముందర లేడీ హీరోయిన్ హేమమాలిని డ్రీమ్ గర్ల్ అనేవారు. నిద్రలో వస్తుంది మాకు హేమమాలిని అని చెప్పి. ఇప్పుడు అలాగే లేడీస్ అందరికీ మా ప్రభాస్ డ్రీమ్ బాయ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నిద్రలో ఏంటి, నిద్ర లేకపోయినా వస్తున్నాడు అంటే ఇప్పుడు డ్రీమ్ గర్ల్ కింద అప్పుడు అంత ఫేమస్ అయ్యారు హేమమాలిని, అంత ఫేమస్ మా ప్రభాస్ డ్రీమ్ బాయ్ కింద. త్వరలో ప్రభాస్ని పెళ్లి కొడుకుగా చూడొచ్చు అంటారు మేము. ఎస్ ఎస్, చూడాలి కోరిక అందరికి. పోయేటప్పుడు ఈ కర్ర మాత్రం ఇచ్చేయండి నాకు, ఆ పిడితో బతికేయచ్చు సంవత్సరం. ఒక్కటి అడగొద్దు, ఆ పిడితో ఈ సంవత్సరం బతికేస్తాను నేను. మొన్న ఒక డాక్టర్ గారు అడిగారు, రాజుగారు కొంచెం మీ కర్ర తీసుకుంటాం, అది ఒక్కటి నా దగ్గర పెట్టండి సార్, కనవాన్ని తీసుకోండి అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది, చిరంజీవి గారు ఫాదర్గా చాలా సినిమాలు చేస్తున్నారు, అల్లుడో మజాక ఇవన్నీ. మోహన్ బాబు గారితో, దాసరి నారాయణరావు గారితో. సో ప్రజల కోసం దాదాపు రాజ్యాలు కూడా పోగొట్టుకున్న రాజులు కూడా ఉన్నారు మనకు అక్కడ. చాలామంది మీరు చెప్పే రాజులంతా కూడా చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితికి వచ్చిందో కూడా మనం చూసాం.
ఎందుకని రాజులకు అంత పెద్ద మనసు ఉంటుంది? చేదోడు వాదోడుగా ఎవరో బీదలు వచ్చినా కానీ కొన్ని రాజ్యాధినేతలు వారు సొమ్ములు అమ్ముకుని కూడా వచ్చిన వారిని కాదనకుండా ఆ చెయ్యి చాచిన వాళ్ళకి తక్కువ కాకుండా అలా ఇస్తూనే ఉండేవారు. అలానే మా తండ్రి గారు కూడా ఒక 15 years బీదలకి ఎవ్రీ మంత్ ఒక 5 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఇక్కడ మన హైదరాబాద్లో పంజగుట్టలో మా తండ్రి గారు కూడా అలాగే ఇచ్చారు బీద సాధులకి. టిల్ 2000 year వరకు ఆయన అట్లా చేస్తున్నాడు. ఈజ్ ఎక్స్పైర్డ్ ఇన్ 2003. ఎంతో లాస్ట్ రోజుల్లో బిజినెస్లు కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఇవ్వాల్సి వచ్చేది. బిజినెస్ ఉన్నప్పుడు సంపాదన మీద 1/4 పక్కకి తీసిమని చెప్పేవారు. అప్పుడు మాకు 20 లక్షలు వచ్చేది మినిమం హోటల్స్ మీద. 5 లక్షల మట్టికి దానాలకి, ఒక పోర్షన్ నా తమ్ముడికి, ఒక పోర్షన్ నాకు, కనవాద ఆయనకి. మేము 1/4 ఏదైతే దానం ఇవ్వాలని పెట్టేవాళ్ళం అది సరిపోతే ఆయన ప్రాఫిట్లోని తీసి ఇచ్చేవాడు. ఉంటారు అదే ఇంకా ఆయన ఇష్టం. ముత్తాతలు ఉన్నప్పుడు ఇంత బంగారు కొండ ఉంటుందంట, తాతలకు వచ్చేసరికి ఎంత అవుతుందంట, తండ్రులకు వచ్చేసరికి ఎంత అవుతుందంట, కొడుకులకు వచ్చేసరికి ఎంత అవుతుందంట, మనవలకు వచ్చేసరికి ఏమి ఉండదంట. ఆ లాస్ట్ రోజుల్లో బిజినెస్ కొంచెం ఈ రామారావు గారు వచ్చిన తర్వాత కొంచెం బిజినెస్లు అయ్యి కొంచెం లిక్కర్స్ ఇవి లేకుండా ముందర బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉండేది మాకు. అవి వచ్చినప్పుడు తగ్గినా కానీ అవి ఇవ్వటం మటుకి తగ్గకుండా వచ్చేది. కొన్ని రోజుల్లో ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. వారి తక్కువ పట్టకుండా పిలిచి ఏదో పెళ్ళి పత్రిక పట్టుకుని బీదవాళ్ళు ఇక్కడ మోస్ట్ ఆఫ్ దమ్ ఖైరతాబాద్ కానీ పంజగుట్ట, అమీర్పేట వాస్తవులకి అందరికీ సుపరిచితమే. ఎవరిన బీదవాళ్ళు పెళ్ళని కార్డు తీసుకొస్తే వాళ్ళకి బట్టలు పెట్టడం, చిన్న మంగళసూత్రం. అప్పుడులో ఎంత సార్ 3,000 5,000 మంగళసూత్రం వచ్చేది. ఇప్పుడు అంటే 40,000 మినిమం ఉండాలి. కానీ ఆ టైంలో అలా చాలామంది చేశారు. తెలుసున్న వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఇప్పుడు కృష్ణరాజు గారి నాన్నగారు అంటే మన ప్రభాస్ జేజిన ఆయన పరిపాలన ఎలా ఉండేది సార్? ఆయన గురించి బాగా చెప్పుకునే వాళ్ళని విన్నాం మేము కూడా. వాళ్ళు బాగా ఏలిన ఒక రాజు అని అంటే వారి కోట అది చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభాస్ మొగల్తూరులో ఇప్పుడు ఉంది ఆ కోట ఉందండి. ఏంటి స్పెషాలిటీ ఏంటి ఆయన కోట కానీ ఆయన పరిపాలన కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు మీరు? ఎక్కువ చెప్పాలంటే నా వైఫ్కి బాగా ఎక్కువ పరిచయం. వాళ్ళ తరపున మోర్ రిలేటివ్స్. ఒకటంటే అక్కడికి వెళ్తే మరీ భీమవరంలో ఉన్నోళ్ళని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే పెరగటం వల్ల అంత ఎక్కువ తెలీదు. బట్ దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ఎండ్. వాళ్ళు వెస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రూలర్స్ ప్రభాస్ తాతగారు, మన కృష్ణరాజు గారి తండ్రి గారు. వెళ్ళారా మీరు ఎప్పుడన్నా ఆ కోట? వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. చిన్నప్పుడు ఒకసారి, పెద్ద అయిన తర్వాత ఒకసారి. పెద్ద అయిన తర్వాత అంటే 5 years బ్యాక్ వెళ్ళాను. చిన్నప్పుడు చూసిన కోట ఇప్పుడు చూసిన కోట ఎలా ఉంది అంటే మెయింటెనెన్స్ కూడా చేయాలి కదండి, పెద్దది. మొగల్తూరు రాజా గారు అంటే అప్పుడు ఆస్థానాలు అయ్యి. ఇప్పుడు ఆ కోటకి రాజు ప్రభాస్ అంటే ఏమంటారు మీరు? ప్రభాస్ అంటే తాతగారి రాజసం పునికి పుచ్చుకుంది ఎక్కువ ప్రభాస్ అని చెప్తూ. ప్రభాస్ అంటే మొగల్తూరు రాజా గారు కాదు, ఇండియా రాజా అయిపోయారు. ఎప్పుడో చిన్నప్పుడు మొగల్తూరు రాజా గారి మనవడు, ఓకే, ఇప్పుడు ఇండియాకే మనవడు కింద రాజా గారి కింద అయిపోయాడు. ఇంటర్నేషనల్ మనవడు. స్పెషల్లీ ఇన్ ఇండియా అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ మంత్ ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ అండ్ యూపీ. ఆ ప్రభాస్కి అక్కడ ఉన్నది చూసి ఆనందించాం మేమందరం. మన బాబు ఇంత పెద్దగా అయ్యాడు, ఇంత డీప్. ఎందుకంటే ఒక ట్యాక్సీలో వెళ్తుంటే ఏదో మాట వచ్చింది, హైదరాబాద్ సే క్యా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను, అప్పు ప్రభాస్కు కవి దేకే క్యా అని అడిగాడు. అంటే అంత లో లెవెల్ నుంచి కూడా ప్రేమికులు అక్కడ కూడా పుట్టారు. ముందర మన తెలుగునాట, తెలుగు రాష్ట్రాలు, మొగల్తూరు రాజా గారు అక్కడికి వెళ్ళిపోయి చెప్పలేదా ప్రభాస్ మేరే కా దోస్త్, మేరే కా రిలేటివ్ అని చెప్పలేదా మీరు? చెప్పలే. వాళ్ళు చెప్తే ఇంకా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా. చాలా హ్యాపీ అనిపించింది, సంతోషం. ఎస్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, రిలేటివ్స్ వస్తుండేవాడే ప్రభాస్ సినిమా. ఇంత బాహుబలికి బిఫోర్ ఎక్కడ టైం ఉంటుంది సార్? ఇంట్లో ఫ్యామిలీతో ఉండటానికే టైం ఉండదు అనుకుంటాం. కానీ ఎవరి పొంగల్కి వస్తారంట కదా అక్కడ కోటకి. ఇప్పుడు నా హాలిడేస్ దొరికినప్పుడు
ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ విజిటింగ్, అంతకంటే ఎక్కువ. ఆ టైం వెళ్ళినప్పుడు కూడా 2-3 days. అది కూడా పబ్లిక్గా వెళ్ళాము ఆర్టిస్టులు అన్న తర్వాత. బ్లాక్ గ్లాసెస్ వేసుకోవాలి, లేకపోతే ఏదో చీకటి కప్పుకొని మళ్ళీ వెళ్ళాలి. లేకపోతే అందరికీ కనిపిస్తూ వెళ్తే ఆ ప్రభంజనం వేరు. అది కృష్ణరాజు గారు వెళ్ళనివ్వండి, ప్రభాస్ వెళ్ళనివ్వండి, కోర్స్ చిరంజీవి కూడా అక్కడి నుంచే. మోస్ట్ ఆఫ్ ద స్టార్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బాన్ ఫ్రమ్ గోదావరి. వెస్ట్ గోదావరి, ఎస్, బట్ ఇంటర్నేషనల్ స్టార్ బాన్ ఫ్రమ్ మొగల్తూర్. దట్స్ వాట్, నాట్ వీ ఆర్ ఆల్ ప్రౌడ్.